అమ్మాయి అమ్మాయిలు దేనికని చెప్తా. ఈరోజు ఇద్దరు వ్యాపారవేత్తల కథ చెప్పుకుందామా? ఓకే. అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒకళ్ళ పేరేమో రాము, ఇంకొకరి పేరేమో సోము. వాళ్ళిద్దరూ మంచిగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, ఐరన్ వ్యాపారం. ఒకరోజు సోము తన దగ్గరుండే 40 కేజెస్ ఐరన్ని తీసుకొని రాము ఇంటికి వెళ్తాడు. నేను పని మీద వేరే ఊరెళ్తున్నాను, ఏదైనా బేరం వస్తే అమ్మేసేయి అంటాడు. రాము అంటాడు, ఈ మాత్రం దానికి నువ్వు రావాలా అంటాడు. లేదు, నేను నిన్ను కలుద్దామని వచ్చాను అని సోము అంటాడు. కొన్ని రోజులయ్యాక సోము ఊరు నుండి తిరిగి వస్తాడు. వచ్చి నేరుగా రాము ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఇలా మన ఐరన్ అమ్ముడుపోయిందా అని అడుగుతాడు. సాడ్గా ఫేస్ పెడతాడు రాము. ఏమైంది అని అంటే, సోము ఏమైంది అని అడిగితే, నా దగ్గర ఉండే 60 కేజెస్ ఐరన్, నీ దగ్గర ఉండే 40 కేజెస్ ఐరన్, మొత్తం 100 కేజెస్ ఐరన్ బేరం వచ్చింది. నేను ఇద్దామని వెళ్ళి చూసేసరికి గదిలో ఆ ఐరన్ అంతా ఎలుక తినేసింది అంటాడు. సోముకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. మళ్ళీ అడుగుతాడు. నిజంగానే ఎలుక తినేసింది అంటాడు. ఇంకా రాము అబద్ధం చెప్తున్నాడని అర్థమైపోయి, సరే పర్వాలేదు, నాదంటే 40 కేజెసే, నీది 60 కేజెస్, నీకే నష్టం ఎక్కువ జరిగింది అని వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే రాము కొడుకు బయట ఆడుకుంటూ ఉంటాడు. సోము రాము కొడుకుని ఇలా రా అని పిలిచి, నేను నీకు ఏదైనా కొనిస్తానని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టేస్తాడు. రాము వచ్చి నా కొడుకు ఏడి అని అడుగుతాడు. సోము అంటాడు, ఈగలు వచ్చి తీసుకెళ్ళిపోయింది అంటాడు. ఈగల అంటే గద్ద. గద్ద ఎలా తీసుకెళ్తుంది అంటే, నిజంగానే గద్ద తీసుకెళ్ళింది అంటాడు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, మనం రాజు దగ్గరికి వెళ్దాం పదా అని రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. రాజుకి జరిగిందంతా చెప్తాడు. ఇలా నా కొడుకుని గద్ద తీసుకెళ్ళిందని అబద్ధం చెప్తున్నాడు సోము అని. రాజు వచ్చి సోముని అడుగుతాడు, ఏంటి నిజంగానేనా అంటే, మరి నా ఇనుమంతా ఎలుక తిన్నప్పుడు రాము కొడుకుని గద్ద తీసుకెళ్లడంలో తప్పేముంది అని అంటాడు. రాజుకి విషయం అర్థమవుతుంది. రాము చేసిన తప్పును తెలుసుకొని ఇనుముని తిరిగిచ్చేస్తాడు. సోము కూడా రాము కొడుకుని తిరిగిస్తాడు. ఇంకా రాజు రాముకి పనిష్మెంట్ ఇస్తాడు. ఈ కథ మోరల్ ఏంటంటే, ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే పడతారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరొకండి. ప్రేమతో మీ ఆశ. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.